దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న కోరస్ పాడిన తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడు ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలో నష్టాలలో వేదనలో శోధనలో ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. గాఢంధకారములో సంచరించిన కన్నీటిలో మునిగి తేలినా, గాఢంధకారములో సంచరించిన కన్నీటిలో మునిగి తేలినా, కరుణలేని లోకము కాదన్నను, కరుణలేని లోకము కాదన్నను, కన్నీరు తుడుచును నన్ను కొన్నవాడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలో నష్టాలలో వేదనలో శోధనలో ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం. సర్వ సమయములలో యుగ యుగాల్లో ఆయన సర్వాంతర్యామిగా, ఈజ్ అవర్ ఆల్మైటీ గాడ్. దేవునికి స్తోత్రం. ఆయన ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనడానికి లేదు, కానీ మన దేవుడు సర్వాంతర్యామి అయించినాడు. అందుకే నేను చక్కగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట, ఉన్నాడు దేవుడు నాకు తోడు. మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా నీడుగా ఉండేటటువంటి వాడు మన దేవుడే. హల్లెలూయా. మన కష్టాల్లో, మన నష్టాల్లో, మన వేదనలో, మన శోధనలలో, మన బాధలలో మన ప్రభు మనకి తోడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఆయన నామమున ప్రార్థన చేయుదురో, ఎవరైతే ఆయన నామమున అడుగుదురో, దేవుడు వారందరికీ కూడా తోడుగా ఉంటారని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తాను. అది స్థలానికి ఆహ్వానించినటువంటి దేవుని దాసులు జాన్ మైకల్ గారికి, వారికి ప్రత్యేకమైనటువంటి వారికి, సిస్టర్ గారికి, బిడ్డల వారి కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా పరిచర్య డైరీ ఫామ్ లో 10వ నెంబర్ బ్లాక్ లో మా పరిచర్య ఉందండి. దేవునికి స్తోత్రం. అక్కడ మా చర్చి లైవ్లీ గాడ్స్ మినిస్ట్రీ పరిచర్య మేము కొనసాగిస్తున్నాం. కాబట్టి దేవుడు ఎంతగానో బలంగా వాడుతున్నాడు. ఈ అంచు దినాల్లో దేవుడు తన ఆత్మను కృపణిస్తున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అని కాదు, కానీ అన్ని చోట్ల కూడా ఆయన మనతో ఎల్లప్పుడూ తోడుగా ఉండేవాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమున ప్రార్థన చేయుదురో లేక ఆయన గురించి సంభాషించుదురో దేవుడు వారి మధ్యలో సంచారం చేస్తారంట. సో ఇప్పుడు మన మధ్యలో ప్రభు ఉన్నారు. ఆయన ఆత్మస్వరూపిగా ప్రభు సంచారం చేస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పాటలు వింటున్నారు, మన మాటలు వింటున్నారు. ఆయన మనం చేసిన ఆరాధన, ప్రజలు చేసిన ఆరాధన దేవుడు విన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి మాట కూడా ఆయన చెవి యొక్క ఆలోచిస్తున్నాడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు మాట్లాడుకొనిచుండగా ఆయన చెవి యొక్క ఆలోచిస్తున్నాడని దేవుడు తన వాక్యంలో సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడేటటువంటి వాడు. ఆయన మరి నోరుండి మాట్లాడలేని దేవుడు కాదు, ఆయన మరి మాట్లాడేటటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో 42వ రోజు, ఈ 2వ కూడికలో మీ మధ్యలో నిలబడి ప్రభు యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ ఘనతను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఈ రోజు నేను ప్రార్థన గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఏ వాక్యం అయినా నీ బిడ్డలకు అందించాలని ప్రభువుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ప్రార్థన ఎంతమందికి ఇష్టమండి? అందరికీ ఇష్టం, అందరూ చేస్తాం. కానీ ప్రార్థన చేయటం విసుకక నిత్యము మనము ప్రార్థన చేయాలంట, ఎడతెగక మనము ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనం నేర్పించేటటువంటి సత్యాలు మనం నేర్చుకుందాం. ప్రార్థన అసలు ఎప్పుడు ప్రారంభమైంది ఈ భూమి మీద? మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తున్నాను, ఆన్సర్ చేయండి. ప్రార్థన అసలు ఎప్పుడు ప్రారంభమైంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టారు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఎప్పుడు ఈ భూమి మీద ఆరంభమైంది అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, షేతునకు కుమారుడు పుట్టిన తర్వాత, ఆ యొక్క ఎనోషను పేరు పెట్టిన తర్వాత అప్పుడు ఈ ప్రార్థన, యెహోవా నామమున ప్రార్థన అనేది ఆరంభమైంది. దేవునికి స్తోత్రం. సో అప్పటి నుంచి కూడా ఈ ప్రార్థన కొనసాగుతూనే ఉంది. యేసు ప్రభు కూడా ఒక సందర్భంలో తన శిష్యులకు మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగూ ప్రార్థన చేయడం? మనము ఉచ్చరింప శక్యము కాని మూర్ఖులతో ఆయనకు మొరపెట్టినప్పుడు, లేక ఆయనకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేసేటప్పుడంట, నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూచు నీ తండ్రికి నీవు ప్రార్థన చేయవలెను. అప్పుడు రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. ఆయన రహస్య స్థలాల్లో ఉండేటటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని రహస్యముగా మనం ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. రహస్య స్థలంలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన చేయనప్పుడు, మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడినప్పుడు మనం ముందు ప్రిపేర్ అవ్వాలి. హల్లెలూయా. ప్రిపేర్ అవ్వకుండా మనం ప్రార్థన చేస్తే ఏదో ఒక డిస్టర్బెన్స్ కలుగుతూ ఉంటుంది. పిల్లల వల్ల, లేకపోతే తలుపులు తీసి ఏదో ఒక ఫోన్స్ రావడమో, ఏదో ఒక డిస్టర్బెన్స్ కలుగుతుంది. అందుకే ప్రార్థన చేయడానికి మనము పూనుకొన్నప్పుడు, లేకపోతే ప్రార్థన చేయడానికి మనము కల్పించినప్పుడు ప్రతి ఆటంకాన్ని మనము
ఆ ప్రక్కన పెట్టి దేవునికి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆ విధమైనటువంటి సమర్పణతో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనను దేవుడు వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎనోషు పుట్టినప్పుడు ఆ దేవుని నామంలో, యెహోవా నామంలో ప్రార్థన ప్రారంభమైనప్పుడు ఆ ప్రార్థన కొనసాగుతూ ఆ ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, శూర కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రార్థన ద్వారా జయించారు. దేవునికి స్తోత్రం. అందుకని మన జీవితాల్లో ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఇబ్బంది కలిగినను మనం వెంటనే మన గదిలోనికి వెళ్ళి దేవునికి స్తోత్రం తలుపు వేసుకొని రహస్యమంత చూచి మన తండ్రికి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. అంతేకాకుండా ప్రార్థన ఎలా చేయాలి? మనం తలంచుకొని ముఖము కడుక్కొని మనం ప్రత్యేకంగా దేవునికి ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనాయింటింగ్, దేవుని అభిషేకం మనపై కృమరింపబడాలి అంటే మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఉచ్చరింప శక్యము కాని మూర్ఖులతో మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఒక మాటను మనం గమనించినట్లయితే, హల్లెలూయా, హల్లెలూయా, ప్రార్థన వలన సమస్తమును మన జీవితంలో ఒక సాధ్యమైనటువంటిది ప్రభు సాధ్యం చేస్తాడు. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, మన జీవితంలో అసాధ్యమైనటువంటి ఉంటాయి కొన్ని సమస్యలు. ఎన్నటికీ కూడా కోర్టు సమస్య, లేకపోతే ఫ్యామిలీలో ఏదో ఒక బర్డెన్, ఏదో ఒక సమస్య. ఈ సమస్యలు చాలా భయంకరంగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి సమస్యల్ని కూడా యేసు ప్రభు నామములో ప్రార్థన చేసినప్పుడంట ఆ సమస్యలను దేవుడు సాధ్యముగా ప్రభు చేస్తానంటున్నాడు. Glory to Lord. Hallelujah. Hallelujah. అలాగే ప్రార్థన వలన పరిపోయినటువంటి ఎరికో గోడలు దేవుడు తన యొక్క ప్రజల ద్వారా మరలా కట్టింపబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎరికో గోడలు కూలిపోయినప్పుడు ప్రార్థన వలన మరలా గోడలు 7 దినాల్లో కట్టబడ్డాయి. కారణం ఏమిటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనేక కుటుంబాలు పతనమైపోయినటువంటి కుటుంబాలు దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా మరలా కుటుంబము కట్టబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబము కట్టబడాలన్నా, ఒక ఇల్లు కట్టబడాలన్నా అది ప్రార్థన వలనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే, ప్రార్థన చేసినప్పుడు అన్యజనుల వల్లే మనం వ్యర్థమైనటువంటి మాటలు వచింపకూడదండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ క్లారిటీగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే సత్యం ఏమిటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడానికి మనము ఒక సమయాన్ని కేటాయించుకున్నప్పుడు ఆ సమయంలో మనం ప్రార్థన చేసినప్పుడు అన్ని జనుల వలె మనము వ్యర్థముగా మాట్లాడకూడదు. ఏది ప్రార్థన చేయడానికి మనం ఒక టాపిక్ లేదా ఒక పర్స్పెక్టివ్ దేవుడి సరిగ్గా ప్రార్థన చేస్తానంట, ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. నెంబర్ 4, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధారుల వలె ఉండకూడదు. ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు వీరంతా కూడా ప్రార్థన చేశారు. దేవాలయంలోనికి వెళ్ళి మంచి తెల్లటి వస్త్రములు వేసుకొని చాలా వారు ప్రత్యేకంగా వారికి కేటాయించబడినటువంటి సీట్లో వారు దేవుని నామంలో వారు ప్రార్థన చేశారు. అలా బయట ఒక సుంకరి కూడా ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. ఆ సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? ఆకాశ వైపు కన్నుడు నాకు నీ శక్తి చాలదు ప్రభా అని దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసినప్పుడు ఆ సుంకరి చేసిన ప్రార్థన ప్రభు విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఈ ప్రార్థన అంటే పరిసయ్యుడు చేసిన ప్రార్థన ఉంది, సుంకరి చేసిన ప్రార్థన ఉంది. ఈ పరిసయ్యుడు ప్రార్థన కంటే సుంకరి చేసిన ప్రార్థనలు దేవుడు హర్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగుతాడు. దేవుని మనస్సును ఆకర్షించింది. దేవుడు సంతోషించాడు. తను చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఎంతో సంతోషించాడు. మనము కూడా తగ్గించుకుంటూ ప్రార్థన
ప్రార్థన మనం కలిగి ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలోనైనా, ఒక గృహంలో, ఇంట్లోనైనా, లేకపోతే సమాజంలో ఎక్కడ మనం కూడా మన ప్రార్థన ఎలా ఉండాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం తగ్గించుకొని ప్రభు నామములో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటారని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రభు నామములో ప్రార్థన చేశారు. కానీ వారిని బట్టి దేవుడు అంటున్నట్టే, మీ హృదయం నాకు దూరముగా ఉన్నది, మీరు పెదవులతో ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. పెదవులతో చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడం, నిరాకరిస్తాడు. కానీ మన హృదయాంతరంగంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూద్దాం మత్తయి సువార్తలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే ప్రార్థన గురించి. 6వ అధ్యాయం మనుషులకు కనబడవలెనని వారి ఎదుట నీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త లేని ఎడల పరలోకమందున్న నీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. నెంబర్ 1 పాయింట్స్ అన్ని కూడా మీరు గమనించాలని మనం చేస్తున్నాం. మనుషులకు కనబడాలని సమాజ మందిరంలోను, వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయవలెను. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ క్లారిటీగా దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నట్టు లేక యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే సత్యం ఏంటంటే, మనం ప్రార్థన చేయనప్పుడు ఫస్ట్ గదిలోనికి వెళ్ళాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హృదయమైనటువంటి గది ఉన్నదే, ఈ యొక్క గదిలో మనకున్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి, లేక మనకు తెలుసు మనలో ఏముందో, దేవునికి అయిష్టమైనటువంటి అన్నిటిని కూడా యేసు రక్తము ద్వారా శుభ్రం చేసుకొని, యేసు పవిత్రమైనటువంటి రక్తం ద్వారా వాటిని క్లీన్ చేసుకొని, మన గదిని మనం శుభ్రం చేసుకొని ప్రభు నామములో ప్రార్థన చేయమని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. రహస్యమందున్న నీ తండ్రికి నీవు ప్రార్థన చేయాలి. ఆయన రహస్య స్థలాలలో నివసించువాడైనాడు. రహస్యంగా ఉంటాడు మన ప్రభు. అని మనం చేసే ప్రతి పనిని కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం నువ్వెక్కడ కూర్చున్నావో, నువ్వెక్కడ లేచి ఎవరితో మాట్లాడుతున్నావో సమస్తము కూడా ఆయన గమనించే దేవుడు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు కదా, నేను ఆకాశంలోకి ఎక్కినను, ఎగిరను ప్రభా, నేను సముద్ర దిగంతంలోనికి వెళ్ళినను, అక్కడ నీ చేయి నాకు తోడుగా ఉంచుచున్నావు. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా నీ ఆత్మ సంచకారం ఉన్నది ప్రభా, అక్కడ కూడా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగా. సో మనం ఎక్కడ ఉన్నదో కూడా దేవుడు మనలను చూచువాడైనాడు. నువ్వు ఏ స్థలంలో కూర్చున్నా, ఎవరితో మాట్లాడుతున్నాను, ఏమి చేసినప్పటికీ కూడా మన హృదయ రహస్యాలు వెలిగినటువంటి వాడు మన దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 7వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఇవన్నీ కూడా హింట్స్ అన్నమాట, ఇవన్నీ హెచ్చరికలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైనటువంటి మాటలు మనము వచింపకూడదు. చాలా మంది ప్రార్థన చేయడానికి పూనుకున్నప్పుడు వ్యర్థముగా ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి వ్యర్థముగా మనం ప్రార్థన చేయకూడదు. వ్యర్థమైనటువంటి మాటలు అంటే, ప్రభా ఆయన నాకు అది కావాలి, ఇది కావాలి ప్రభా, మనకు మితి మీరినటువంటివి కూడా, మన యొక్క ఊహకు అందనటువంటి కార్యాలు,
దేవుని అడిగి ఎలా చేయగలుగుతాం? మనం ఏమై ఉన్నామో అంతవరకే ప్రభుని మనం కోరుకోవాల్సినటువంటి వారు ఇస్తాం. దేవునికి స్తోత్రం. తగు మాత్రము మనం అడగాలి, కానీ మన యొక్క స్థితికి మించి అడిగితే అది కార్యము జరగకపోవచ్చు. ప్రేమనది మనం ఎలా ఏ స్థితిలో ఉన్నది కూడా దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడంట చాలా భయభక్తులతో, వినయముతో, ఆమేన్, తగ్గింపుతో ప్రార్థన చేయాలని ప్రభు లేఖనంలో సెలవిస్తున్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల విబద్ధమైన మాటలు వచ్చింపవద్దు, విస్తరించి మాట్లాడుతున్న తమ మనవి వినబడునని వారు అలంచుచున్నారు. ఎక్కువగా విస్తారముగా మాట్లాడతారు. విస్తారమైనటువంటి మాటలలోనంట దోషం ఉంటుందంటే శ్రీమాన్ దేవుని బిడ్డ చాలా మంది విస్తారంగా నాన్ స్టాప్ గా మాట్లాడుతుంటారు. నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటారు. వినడానికి తీసుకొస్తూ ఉంటుంది శ్రీమాన్ దేవుని బిడ్డ. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, మాట్లాడటకు నిదానించాలంట, మనం వినటకు వేగిర పడాలి. శ్రీమాన్ దేవుని బిడ్డ ఎవరితోనైనా మనం సంభాషించాలి, మాట్లాడాలని అనుకున్నప్పుడు చాలా కొద్దిగా మాట్లాడాలి. చాలా కొద్దిగా మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడేమో దోషాలు ఉంటాయి. శ్రీమాన్ దేవుని బిడ్డ అలా వినడానికి మాత్రం వేగిర పడమంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వినటం వల్ల మనకి విశ్వాసం కలుగుతుంది, వినటం వల్ల మనకు శక్తి వస్తుంది. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. మన దేహములకు శక్తి, మన దేహములకు బలము, మన దేహములకు ఆరోగ్యము కలుగుతుంది. వినటం వలన విశ్వాసము కలుగుతున్నది. దేవుని లేఖనంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి ఒక వచనం మనం గమనించినట్లయితే 15వ వచనంలో, మీరు మనుషుల అపరాధమును క్షమింపకపోయినట్లుగా మీ తండ్రి మీ అపరాధమును క్షమింపడు. మీరు ఉపవాసం చేయు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండి. ఇదంతా ఇప్పుడు ఉపవాసం గురించి. ఉపవాసం, ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతుంటాయి. ఇది ఫాస్టింగ్ ప్రేయర్సే కదా, ఫాస్టింగ్ ప్రేయర్స్, ఉపవాస ప్రార్థన కూడిక. దేవునికి స్తోత్రం. మరి చాలా మంది ఉపవాసంతో ప్రభు సన్నిధిలో ఉండవచ్చు. ఎంతమంది ఉన్నారో నేను ప్రశ్నించలేదు, కానీ ఉపవాసం ఉన్నప్పుడంట మనము ఎలా ఉండాలండి? కొన్ని కండిషన్స్ ఈ వాక్యంలో మనకు కనబడుతున్నాయి. ఉపవాసము చేసినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉపవాసము దేవునికి ఇష్టము కాదు. మనం ఉపవాసం చేయించున్నట్లు, తాము ఉపవాసం చేయించున్నట్లు మనుషులకు కనబడవలని వారు తమ ముఖమును వికారము చేసుకుందరు. పక్కవారు చూస్తున్నారా లేదా, నా ఉపవాసమును చూస్తున్నారా లేదా, నా పాస్ట్ గా చూస్తున్నారా లేదా అని మనుషులకు కనబడవలండి కాక రహస్యమందున్న మన తండ్రికి మనం కనబడాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, మన ప్రార్థనలో ఏముందంటే హెచ్చింపు ఉంటుంది. ఆ హెచ్చింపు అనేది మనం తగ్గించుకున్నప్పుడు మన ప్రార్థనను దేవుడు వినేవాడుగా ఉంటున్నాడని వాక్యం ద్వారా మనం గమనించవలసిన వారమించున్నాం. దేవునికి స్తోత్రం. 17వ వచనంలో, ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక, ఇక్కడ క్లియర్ గా పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తున్నాడు, చక్కగా చెప్తున్నాడు, అర్థమవుతుంది మనకి. ఉపవాసం చేయించినప్పుడు అంట మనుషులకు కనబడవలనది కాక రహస్యముందున్న నీ తండ్రికే కనబడవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈజ్ అవర్ ఆల్మైటీ గాడ్. అంత సర్వాంతర్యామి అయినటువంటి మన ప్రభువుకి మాత్రమే మనము కనబడాలి. అటువంటి ఉద్దేశంతో, అటువంటి తలంపుతో, అటువంటి ఆలోచనతో మనం ప్రార్థన చేసినప్పుడంట మన ప్రార్థనలు తప్పక ప్రభు వింటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 18వ వచనంలో ఇంకా 17లోనే, నీ తండ్రికి కనబడవను, నీ ఉపవాసము చేసినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుపుకొనుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల అంటుకోవడం అంటే ఈ షాంపూతో మనం తల అంటుకోవడం కాదు, కానీ ఈ తలలో అనగా అనేక అవయవాలు ఉన్నాయి. ఈ తలలో లేక ఈ కళ్ళు ఉన్నాయి, ముక్కు, నోరు, చెవులు, ఎన్నో వినకూడనటువంటి మాటలు మనం వింటూ ఉంటాం, చూడకూడనటువంటివి చూస్తూ ఉంటాం.
మాట్లాడకూడనటువంటివి మాట్లాడుతుంటాం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటివి. వీటన్నిటిని మనం ముందు శుభ్రం చేసుకోవాలి. అనగా వాక్యం చేత మనము క్లీన్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి అనుసంధానంగా కంట్రోల్ చేసుకుని వాక్యానికి మనం ఇన్వాల్వ్ అవుతామో అప్పుడు మన ప్రార్థనను దేవుడు వింటాడు. నీ తల అంచుకొని మనం తలను, ఈ తలలో అనేక విధమైన లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, తలంపులు కలిగి ఉంటాం. ఉదయాన్ని లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఈ భూ సంబంధమైనటువంటి వాటిపైన మనం మనసు పెడుతుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, హల్లెలూయా. వాటిని మనము కడుక్కోవాలి. ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం మనం స్టోరేజ్ చేసుకోవాలి. దేవుని వాక్యం చేత మనము నింపబడాలి. ఫోన్ లో ఎలాగైతే మనము ఫోన్ బుక్ లో ఈ యొక్క ఇంపార్టెంట్ అన్ని కూడా మనం సేవ్ చేసుకుంటామో, ఈ యొక్క మన యొక్క తలలో కూడా, లేక మన మెదడులో, లేక మన మనస్సులో దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. హల్లెలూయా. దావీదు మహారాజు అంటాడు, ప్రభా నా హృదయం అనే పలక మీద నేను వాటిని రాసుకుంటాను. ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే, ఎక్కడ నేను మర్చిపోతానో నీ మాట ప్రభా, నీ వాక్యాన్ని నేను ఎక్కడ అవిధేయత కలిగి ఉంటానో ప్రభా, నీ వాక్యాన్ని నేను ఎప్పుడు ఒక్కొక్క సందర్భంలో నేను మర్చిపోతానేమో అని భయం చేత ఈ వాక్యాన్ని నా హృదయం అనే పలక మీద నేను రాసుకుంటాను ప్రభా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో మన యొక్క హృదయంలో, మన యొక్క మనసులో, మన తలంపులో, మన ఆలోచనలో దేవుని వాక్యం నింపబడాలి. వాక్యాన్ని మనం స్టోరేజ్ చేసుకోవాల్సినటువంటి వారు. అప్పుడు ఈ వాక్యం మనం బ్రతికింప చేస్తుందంట. దేవునికి స్తోత్రం. ఈ వాక్యమే నన్ను బ్రతికించుతున్నది, నా బాధలలో నాకు నెమ్మదిని కలిగిస్తున్నది. దావీదు మహారాజు అంటున్నాడు 50వ వచనంలో. కాబట్టి దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషుడు నోటి మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును, లేక బ్రతుకుతాం. మనం బ్రతుకుతాం. దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. దేవుని యందు గురి కలిగినటువంటి వారు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ తల అంటుకొని, నీ ముఖము కడుక్కొని, నీవు రహస్యముగా చూసి నీ తండ్రికి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ముఖాన్ని కూడా మనం కడుక్కోవాలి. ఈ ముఖములో ఈ కళ్ళు ఉంటాయి, ఈ యొక్క నోరు ఉంటుంది, చెవులు ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుడు కూడా ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదు, ఏది వినాలో, ఏది వినకూడదు, ఏది చూడాలో, ఏది చూడకూడదో ప్రతిదీ కూడా వాక్యము చేత వాటిని మనము క్లీన్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యం చేత శుభ్రపరచుకొని వాక్యాన్ని మనం హృదయంలో స్టోరేజ్ చేసుకొని ప్రార్థన చేస్తామో అప్పుడు రహస్యమందు చూచి మన తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ప్రార్థన ఊరికి నేను ప్రార్థన చేసేస్తే ప్రతిఫలం రాదు మనకి. ఎప్పుడైతే వాక్యానుసారంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి, చాలా విధేయతతో, తగ్గింపు మనసు కలిగి దేవుని సన్నిధిలో నీ ఒంటరిగా ఉన్నను, నీవు లేకపోతే సమాజంలో ఉన్నను, మందిరంలో ఉన్నను, నీ ఇంటిలోనైనా ఎక్కడైనా కూడా మనము ప్రార్థన చేయనప్పుడట ఫస్ట్ మనమే క్లీన్ చేసుకోవాలి. మన సమస్తం కూడా, మన తలంపులు, మన ఆలోచనలన్నింటినీ కూడా. అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఉంటారని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆగూరు చేసిన ప్రార్థన మనం విందాం. 30వ సామెతల గ్రంథము 30వ అధ్యాయము దేవా, నేను నీతో నేను మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి యెహోవా ఎవరిని అందునేమో, లేక పేదలై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. దాసుని గూర్చి హల్లెలూయా. సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో ఆగూరు పలికిన మాటల గురించి మనం విందాం.
ఆగూరు చేసిన ప్రార్థన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా దేవుని యొక్క ఔన్నత్యమును, ఆయన గొప్పతనమును, ఆయన మహోన్నతమైనటువంటి కార్యాలని ఎరిగి ఉంటేనే తప్ప ఆయన గురించి ప్రార్థన చేయలేము. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రార్థన చేయాలి అని తను ఆగూరు నిశ్చయించుకున్నప్పుడు అసలు దేవుడు ఎటువంటి వాడవుతున్నాడు, దేవునికి ప్రార్థన చేయడం ద్వారా మనకి ఏమి కలుగుతుంది తనలో తాను ప్రశ్నించుకుంటూ తనలో తాను ప్రతిదీ కూడా ప్లాన్ ప్రకారంగా ఆయన ప్రార్థన చేశాడంటే ఆగూరు తను తాను తగ్గించుకుని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆగూరు ప్రార్థన మాదిరికరమైన ప్రార్థన. నంబర్ 1 పాయింట్ ఈ ఆగూరు గురించి నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆగూరు ప్రార్థన మాదిరికరమైనటువంటి ప్రార్థన. అంటే మాదిరి ఆయన చేసే ప్రతి ప్రార్థన కూడా ఒక సందర్భానుసారంగా ప్రార్థన చేసేవాడు. మాదిరికరమైనటువంటి ప్రార్థన ఆయన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో కూడిన ప్రార్థన. నెంబర్ 2, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన చేశారు. ఎవరు? ఆగూరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 3, ఆయన విధేయత వ్యక్తం చేసిన ప్రార్థన. దేవునికి 2 మనవులు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 2 విషయాల్లో ఆయన ప్రార్థన చేశాడు. ఏంటంటే వ్యర్థమైనటువంటివి, అపకారాలు నాకు దూరంగా ఉంచు ప్రభా, అవి నేను నా దరిదాపులకు దగ్గరకు రాకుండా నాకు సహాయం చేయ తండ్రి. ఆగూరు చేసిన ప్రార్థన. హల్లెలూయా. వ్యర్థమైనటువంటివి దూరముగా ఉంచు ప్రభా, అబద్ధాలకు దూరముగా ఉంచు తండ్రి అని సహాయం, ప్రభు సహాయం ఆయన కోరుకున్నప్పుడు దేవుడు అలాగే సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐశ్వర్యమనులు పేదరికమనులు నాకు వద్దు ప్రభా. ఒకవేళ ఐశ్వర్యం నేను కలిగి ఉంటే దేవుడు నేను మరిచిపోదునేమో, లేక పేదనే దొంగిలి నామమును దూషించునేమో. ప్రియమైన దేవుడి బిడ్డ, అందుకని తను తాను ప్రతి విషయంలో కూడా పరీక్షించుకుంటూ తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఆయన ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విధేయతతో వ్యక్తపరుచుతున్న ప్రార్థన. దేవునికి 2 మనవులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. హల్లెలూయా. తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. నంబర్ 4 పాయింట్ ఏంటంటే తగినంత ఆహారము మాత్రం నాకు అనుగ్రహించు. ఎక్కువైతే నేను కడుపు నిండిన వాడై యెహోవా ఎవడని నిన్ను అందునేమో. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, అందుకనే యేసు ప్రభు శిష్యులకు నేర్పిన ప్రార్థన ఏంటంటే పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమికి తప్పేలా చెబుతూ మా అనుదిన ఆహారము మాకు దయచేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అనుదిన ఆహారము కొరకు శిష్యులకు నేర్పిన ప్రార్థన. ఆ ప్రార్థన మనం కూడా ప్రతి దినము ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ దినాన ఈ రోజున నేను ప్రభా నాకు కావలసిన ఆహారం నాకు దయచేయాలి, లేకపోతే నాకు కావలసినటువంటి ప్రభా ఆ యొక్క వసతి ఏదైనా కూడా ఈ దినం నాకు కావలసినటువంటి నాకు అనుగ్రహించు ప్రభా అని మనం ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థనను దేవుడు వింటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆగూరు చేసిన ప్రార్థనను దేవుడు విన్నాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన దేవుని సంతోషపరిచింది, దేవుని ఆనందింపచేసింది. ప్రియమైన దేవుని బిడ్డ, మనము చేసే ప్రార్థన కూడా దేవుని సంతోష పెట్టాలి, దేవుడు ఆనందపడాలి. మన ప్రార్థన ద్వారా ఇతరులు ఆశీర్వదింపబడాలి, సంఘం ఆశీర్వదింపబడాలి, సర్వత్ర విశాలపరచబడాలి. ఆ విధమైనటువంటి సమర్పణతో లేక ఉద్దేశంతో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. 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 మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఎబేసు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ఇది మనందరికీ తెలిసిన వాక్య భాగమే అయినప్పటికీ కూడా కొన్ని వచనాలు మనం చూస్తాం. ఎబేసు మొదటి దినవృత్తాంతం 4:9వ వచనం. వేదనపడి అతని తల్లి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టెను. ఎబ్బేసు మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దు విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా
దానిలో నుండి నీవు నన్ను తప్పించమని అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అది అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనంలో ఎఫెసు చేసిన ప్రార్థన మనకు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 విషయాలతో ప్రార్థన చేశాడు. ఎఫెసు అనగా అర్థం ఏంటంటే వేదన పుత్రుడు. ఆమేన్. హల్లెలూయా. తన తల్లి ఈ బిడ్డ పుట్టగానే అతనికి వేదన పుత్రుడు అని పేరు పెట్టిందంటే, ఎందుకంటే చాలా గర్భంలో ఉండగానే ఈ బిడ్డ తల్లిని ఆయాసపరిచాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, బయటకు వచ్చి బయట తన యొక్క ఫ్రెండ్ సర్కిల్ అయినా తన ఎక్కడ ఉన్నా కూడా ఆ ప్లేస్ లో ఆనందాన్ని వ్యక్తపరచలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లికి దుఃఖము పుట్టించేవాడు. ఎందుకు కన్నాను నిన్ను, నా కడుపును నువ్వు చెరబుతావు కదా, వేదన పుత్రుడు అని వేదన పుత్రుడు అని పేరు. తన తల్లి, తన యొక్క ఫ్రెండ్స్, తన యొక్క కొలీగ్స్ అందరూ కూడా ఇద్దరు చూసి అసహించుకునేవారు. తనున్న సరిహద్దులో ప్రియమైన దేవుని బిడ్డల ఎంతమంది ఏమి అనుకున్నా కూడా ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఈ మాటలు లెక్క పెట్టలేదు. మనుషులు మరి మాటలు లక్ష్యపరచలేదు, కానీ దేవుని సన్నిధిలో దేవుని మాట కొరకు ఆయన ప్రార్థన చేశాడు. దేవుని జవాబు కొరకు ప్రార్థన చేశాడు. మనుషులందరూ నన్ను హేళన చేస్తున్నారు, నా స్నేహితులు నన్ను హేళన చేస్తున్నారు, నా తల్లి నన్ను వేదన పుత్రుడు అంటుంది ప్రభా, నన్ను ఎవ్వరూ దానికి చేరనివ్వట్లేదు, నన్ను అందరూ కూడా అసహించుకునేవారే ప్రభా. ఏ మనుషుల దగ్గరికి వెళ్ళినా అతనితో స్నేహం చేస్తామన్నా లేక వారి ఇంటికి వెళ్తామన్నా నన్ను అందరూ కూడా అవాయిడ్ చేస్తున్నారు ప్రభా అని దేవుని సన్నిధిలో ఆయన దేవునికి ఏకాంతముగా ప్రార్థన చేశాడు. ఏకాంతముగా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఎడతెగక చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. విసుకక నిత్యము ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసు 4 విషయాలు ప్రార్థన చేశాడు. నిత్యముగా నీవు నన్ను ఆశీర్వదించు. చాలండి. హల్లెలూయా. నెంబర్ 1 ఏంటంటే నిత్యముగా నీవు నన్ను ఆశీర్వదించు. అంటే ఆశీర్వాదం లేనివాడుగా ఉన్నాడు అంతవరకు కూడా. తన యొక్క కుటుంబంలో, తన స్నేహితుల మధ్య, తన యొక్క సరౌండింగ్స్ లో ఆశీర్వాదం లేనివాడుగా, తను దేవుని దీవెన లేనివాడుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ విధంగా జీవిస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదములు కోరుతున్నారు. నీవు ఆశీర్వదిస్తేనే తప్ప, నీవు దీవిస్తే ఏ మనుషుడు నన్ను ఆపలేడు ప్రభా. దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తే ఏ మనుషుడు క్లోజ్ చేయలేడు. మీ ఎడల ఒక సమస్య ఉన్నా, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా దేవుడు ఆ డోర్ ఓపెన్ చేయాలి. దేవుడు ఓపెన్ చేస్తే ఏ మనుషుడు కూడా దాన్ని క్లోజ్ చేయలేడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసు కూడా అదే విధంగా ప్రార్థన చేశాడు. నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు. నెంబర్ 2, నా సరిహద్దును విశాలపరచు ప్రభా. దేవునికి స్తోత్రం. అంటే తనున్నటువంటి ఆ యొక్క సరౌండింగ్స్ అంతా కూడా చాలా సంకుచితముగా ఉంటున్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా సరిహద్దును విశాలపరచు ప్రభా. విశాలపరచు తండ్రి. ఎప్పుడైతే దేవుడు విశాలత కలుగు చేశాడు, ఇరుకులో దేవుడు విశాలతను కలుగు చేశాడు, ఆ విశాలమైనటువంటి అప్పుడు తన స్నేహితులు ఆయన దగ్గరికి రావడం, తన తల్లి తనను ప్రేమించడం మొదలు పెట్టింది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు మనల్ని దీవించిన తర్వాత, దేవుడు మనల్ని కాపాడుతున్నప్పుడు ఏ మనుషుడు కూడా మనల్ని అవాయిడ్ చేయలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. రెండోదిగా నా సరిహద్దును విశాలపరచు. మూడోదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. ఎందుకంటే తన కుడి చేతిలో దీర్ఘాయువును, తన ఎడమ చేతిలో ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు ప్రభా. నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే నేను సమస్తమును జయించగలుగుదును. దేవుని యొక్క చేతి, ఆ యొక్క హస్త, ఆ దీవెన ఆశీర్వాదం మనం కోరుకోవలసిన వారు ఆనాడు ఎఫెసు ప్రార్థన చేశాడు. ప్రభా నీ చెయ్యి నాకు
తోడుగా ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా దేవుడు ఎక్కడికి వెళితే అక్కడ దేవుని బలమైన హస్తము ఆయనకు తోడుగా ఉంచాడు. ఆయన తోడుగా ఉంచాడు కాబట్టి ఎక్కడికి వెళితే అక్కడ ఆయన ఆశీర్వదింపబడ్డాడు. ఏ ప్లేస్ లో నిలబడితే ఆ ప్లేస్ ఆశీర్వదింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎబేజు చేసినప్పుడు ప్రార్థన కూడా దేవుడు ఆశీర్వదించాడు. నాలుగోదిగా కీడు రాకుండా దానిలో నుండి నిన్ను తప్పించు అని ప్రార్థింపగా ఈ 4 విషయాల్లో ఎబేజు చేసిన ప్రార్థన దేవుడు ఎంతో సంతోషించాడట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కీడు రాకుండా నీవు నన్ను ఆశీర్వదించు ప్రభా, తప్పించు అని ప్రార్థించగా దేవుడు అదే విధంగా సహాయం చేశాడు. ఎబేజు చేసిన ప్రార్థన, నాకు యాకోబు చేసిన ప్రార్థన దేవుడికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందని మనం ప్రతి దినం కూడా గమనించుకుంటూ మన ప్రార్థన సమయాన్ని వెచ్చించుకుంటూ ఉండాలి. ఈ దినంలో ఒక పావు గంటనే ప్రార్థన చేసామంటే దానికి రేపన్న దినాన్ని 5 నిమిషాలు లేక ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రాగా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఈ విధంగా ప్రార్థన చేయడం మనం ప్రారంభిస్తే, ఆరంభం చేస్తే అది మన యొక్క జీవితంలో ఆ బ్లెస్సింగ్స్ కూడా, ఆశీర్వాదాలు కూడా దేవుడు ఎలా ఇస్తారంటే ఆకాశ వాక్యులను విప్పి అర్థచాలనంత విస్తారమైనటువంటి జీవను కుమ్మరిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన గురించి ప్రార్థిక పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్న సత్యాలు మనం గమనించవలసిన అపేక్ష. సుంకరి ప్రార్థన చేశాడు ప్రియమైన దేవుడు బిడ్డ. కాబట్టి ఆగూరు చేసిన ప్రార్థన ప్రభు విన్నాడు. అలాగే ఎబేజు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎనోషు చేసిన ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. ప్రార్థన ఎప్పుడు ఆరంభమైందంటే ఎనోషు కాలంలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ప్రార్థన అలా కొనసాగుతూ ఈ దినాల్లో ఇంతవరకు కూడా ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు మనం చూడగలుగుతున్నాం. గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుడు, మన జీవితంలో ప్రార్థన ప్రేయర్ ఈజ్ వెపన్ అంటున్నాడు ఒక భక్తుడు. దేవునికి స్తోత్రం. ప్రేయర్ ఈజ్ అవర్ వెపన్. అది మనకు ఒక ఆయుధం లాగా. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనే ఆయుధాన్ని మనము చేతపట్టుకొని లేక మన యొక్క ప్రార్థన మనం ప్రారంభిస్తారంట. ఈ ఆయుధాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తే ఇదిగో గోడలు కూలిపోయినటువంటి గోడలు వల్ల తిరిగి కట్టబడ్డట్టుగా నీ కుటుంబంలో, నీ లైఫ్ లో అనేక సమస్యలు ఎన్నో ఉంటాయి. చెప్పేటటువంటి అవన్నిటిలో దేవుడు నిన్ను జయిస్తాడు, నీకు విజయం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం. కాబట్టి దేవుడి ఒక వాక్యము మన ఇంటిలో దీవించును కాక. ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ నామముకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నీకు వందనాలు, 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 వందనాలు. సుంకరి చేసిన ప్రార్థన విన్నాను. ఆకాశం తండ్రి కన్నులెత్తుటను నాకు శక్తి చాలదు. నీ మందిరంలో, నీ ఆలయంలో ప్రవేశించడానికి నాకు శక్తి చాలదు అని తను తాను తగ్గించుకున్నది ప్రభా. నేను కూడా తగ్గించుకుంటూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఆగురు చేసిన ప్రార్థన విన్నాను ప్రభా. తగినంత ఆహారమును, తగినటువంటి ఐశ్వర్యమును ఆయన మాత్రమే కోరుతున్నాడు ప్రభా. స్తోత్రాలు, స్తోత్రాలు. దేవానికి వందనాలు. ఆగురు చేసిన ప్రార్థన మీరు విని సంతోషించారు ప్రభా. నాయనానికి వందనాలు. ఎబేజు ప్రార్థన మీరు విన్నారు ప్రభా. నీకు స్తోత్రాలు. ఎబేజు 4 విషయాలు ప్రార్థన చేసి ప్రభా 4 విషయాలు కూడా జయము పొందుకున్నాడు ప్రభా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ బిడ్డలు ఏ అవసరంతో ఇక్కడ ఉన్నారో, ఏ అక్కరతో ఉన్నారో ప్రభా, వారి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నాయన. స్తోత్రాలు. నీకు మరిగినది ఏదీ లేదు ప్రభా. నీకు స్తోత్రాలు. నీవు చూచుచున్న దేవుడు నాయన, నీవు వినుచున్న దేవుడు, నీవు మాట్లాడుచున్న దేవుడు నాయన. స్తోత్రాలు ప్రభా.
నీ బిడ్డల ప్రతి అవసరానికి మీరు గుర్తెరిగిన మీరు సహాయం చేయండి ప్రార్థిస్తున్నారు. నీ దాసుడు పరిచర్య చేస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ దాసుని బలపరచని నాయన, వారు చేసే ప్రార్థన, వారి కుటుంబం చేసే ప్రార్థన, ఆలయంలో సంఘము చేసే ప్రార్థన, ఈ ప్రార్థనలు మీరు ప్రతిఫలం మరి ప్రార్థన చేస్తున్నాం, మీరు జయమేమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభానికి స్తోత్రం 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 నాయన. దేవానికి వందనాలు వందనాలు. నీ భక్తుల జీవితంలో మీరు చేసిన కార్యాలు బట్టి మీకు స్తోత్రం. ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు, శూర కార్యాలు జరిగించారు ప్రభానికి స్తోత్రం. ఆ జీవితంలో కూడా నాయన గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో ప్రభా నెలల నుంచి కొన్ని సమస్యలు, కొన్ని బాధలు, వారిన్నిటినీ ప్రార్థన ద్వారా నాయన ఓ విడిపోను కాక నాయన, ఆనాడు సంకటి విడిపోయినట్లుగా ప్రభా ఈ ప్రార్థన ద్వారా ఈ సమస్యలన్నీ విడిపోను కాక నీ మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాను. మీరు జయమిచ్చారని నమ్ముచున్నాను ప్రభానికి స్తోత్రాలు. మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.